తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ రోజు ఎల్బీనగర్లోని ఓ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డీఈఓ శశిధర్రావు హాజరై ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. పిల్లల్లో మంచి నడవడిక విద్యార్థి దశ నుంచే ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. दिखे भी आता हो तो ऐसा नहीं मतलब बल्कि जो हमारा रियल लोगों की विजिट रहती तो वही इंशाल्लाह बताने हाँ 1:30 बजे आपको उसका फीडबैक पे बोल सकते तो बोलिए अभी ओआरएस सुनिए ना ఏం డిపాజిట్స్ ఎందుకంటే ఈ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు 4వ రోజు ఫస్ట్ స్పెల్లో మనం 3 స్పెల్లు నిర్వహిస్తాం. నియర్లీ మనకి 4500 మంది టీచర్లకు మనం ట్రైనింగ్ ఇస్తాం. ఈ 3వ రోజు దాదాపు 1000 మంది 4 సెంటర్స్లో ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఇక ట్రైనింగ్లో ఏం చెప్తామంటే మనం టీచర్స్కు లీడర్షిప్ క్వాలిటీస్, తర్వాత వాళ్ళ కంటెంట్ మీద ఎంత అవగాహన ఉండాలి, ఎలా టీచ్ చేయాలి, ఏ మెథడ్స్ యూజ్ చేయాలి, లేటెస్ట్గా టెక్నాలజీ పరంగా ఎట్లా అప్డేట్ అవ్వాలి, తర్వాత వాళ్ళు పిల్లల్లో ఇప్పుడు ఉండేటువంటి మరి అన్ని అలాంటి పోకడలన్నిటినీ ఎలా ఎదిరించాలి, అలానే కంప్యూటర్ నాలెడ్జ్లో ఏఐ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ఏఐ మీద, ఏఎక్స్ఎల్ మీద, వీటన్నిటి మీద పూర్తి అవగాహన కలిగించేటట్టు మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో ఇది ఫస్ట్ స్పెల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి 2వ స్పెల్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 3 స్పెల్లో రంగారెడ్డి జిల్లాలో అన్ని ట్రైనింగ్స్ నిర్వహిస్తాం. ఇది అయిన తర్వాత జూన్ 12 నుంచి మనము పాఠశాలలో క్లాసుల్లో ఏం చెప్పాలనేటువంటి వాటి మీద, అదేవిధంగా 1వ తారీఖు నుంచి జరగబోయే బడిబాట మీద కూడా పూర్తిగా వీళ్ళకి ట్రైనింగ్ చేసి వాళ్ళ యొక్క నిర్దేశాలు, లక్ష్యాలు నిర్వహిస్తాం.